Tasty noodles. No. Yummy burger. No. Crunchy chips. Wow. No. Energy drink. Wow. No. Boring salad. Yes. Which one you choose? Comment below in comment section. హాయ్ హలో వెల్కమ్ టు సోషో ఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. మీకు ఎప్పుడైనా ప్యాకేజ్డ్ ఫుడ్ నిజంగా సురక్షితమేనా అనే ప్రశ్నలు వచ్చాయా? ఇందులో ఏమున్నాయి? దీనివల్ల మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇంట్లో వండిన భోజనంతో ఇవి సమానం అంటే ఎంతవరకు నిజం? మనకు తెలియకుండా ఎంత ప్రాసెస్డ్ ఫుడ్ మనం రోజు తింటున్నాం. ప్రతిరోజు ఇన్స్టంట్ ఫుడ్ తినడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తాయా? ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మీరు తీసుకునే ప్రతి ప్రాసెస్డ్ ఫుడ్ వెనక ఒక నిజం దాగుంది. సో లెట్స్ అన్కవర్ ద ట్రూత్. ఈ వీడియో కొనసాగించే ముందు వ్యూవర్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు మరియు మా టీంకి ఎంతో అవసరం. సో చెప్పండి, మీకు చిప్స్ బిస్కెట్స్ అంటే ఇష్టమా? మీరు రెగ్యులర్గా ఇన్స్టంట్ నూడిల్స్ తింటున్నారా? రెడీ టు ఈట్ మీల్స్ మీ లైఫ్ స్టైల్లో భాగమైపోయాయా? ఆఫీస్కి వెళ్తూ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి మరీ ప్రోటీన్ బార్ తింటున్నారా? పిల్లల స్కూల్ లంచ్ బాక్సుల్లో కేక్స్ మరియు బిస్కెట్స్ చోటు చేసుకున్నాయా? అయితే దీనికి సంబంధించిన ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీకు ఒక అబద్ధం చెప్పి నమ్మించారు. అదేంటంటే ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ సురక్షితమని. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇంట్లో తయారైన భోజనం కాకుండా రెడీ టు ఈట్ మీల్ బౌల్ అయినా మనం తినొచ్చని చెప్పడం. అంతేగాక ఒక బౌల్ కార్న్ఫ్లేక్స్ లో చపాతీ యొక్క పోషకాలు ఉన్నాయని చెప్పే ప్రకటనలు కూడా మీరు చూసే ఉంటారు. మనం ఒక చిన్న ఫ్యాక్ట్ చెక్ చేద్దాం. ఈ ప్రాసెస్డ్ ఫుడ్, ప్రిజర్వ్డ్ ఫుడ్స్ అంటే ఓన్లీ జంక్ ఫుడ్ మాత్రమే కాదు. మిల్క్, బ్రెడ్, చిప్స్, క్యానర్డ్ ఫుడ్స్ లాంటివన్నీ ఈ కేటగిరీలో ఉన్నాయి. వీటిని మనం సులభంగా కొనుగోలు చేసుకోవచ్చు. భారతదేశంలో ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇండస్ట్రీ ప్రస్తుతం 25 లక్షల కోట్ల వరకు ఉంది. అంతేగాక 2024లో ఇండియన్ ఫ్రోజన్ ఫుడ్ మార్కెట్ విలువ సుమారు $1.81 బిలియన్ గా అంచనా వేయబడింది. వచ్చే సంవత్సరాలలో ఈ మార్కెట్ ఇంకా పెరగవచ్చని అంచనా. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ప్రాసెస్డ్ ఫుడ్ కన్జంప్షన్ లో 5వ స్థానంలో ఉంది మరియు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో 6వ స్థానంలో నిలిచింది. 80% ఇండియన్స్ ప్రతిరోజు ప్రాసెస్డ్ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నారు. రూరల్ ప్రాంతాల్లో కూడా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. 53% గ్రామీణ ఇళ్లలో రెగ్యులర్ గా ప్యాకేజ్డ్ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ కన్జంప్షన్ జరుగుతుంది. ముఖ్యంగా ఇన్స్టంట్ నూడిల్స్, బిస్కెట్స్ మరియు సాఫ్ట్ డ్రింక్స్ వినియోగం ఎక్కువగా జరుగుతుంది. భారతదేశంలో స్నాక్ సేల్స్ శాతంలో 60%కు పైగా చిప్స్, బిస్కెట్స్ మరియు ఇన్స్టంట్ నూడిల్స్ వంటి ప్యాకేజ్డ్ స్నాక్స్ అమ్ముడవుతున్నాయి. అయితే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల చాలా ఆరోగ్య సమస్యలు మనకు ఏర్పడతాయి. వాటిల్లో మొదటి సమస్య వచ్చేసి ఒబెసిటీ. ప్రాసెస్డ్ ఫుడ్స్లో అధికంగా షుగర్ మరియు ఫ్యాట్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇవి అధిక క్యాలరీస్ని కలిగించి బరువు పెరుగుదలకు దారితీస్తాయి. మన దేశంలో ఒబెసిటీ రేట్ పురుషుల్లో సుమారు 29.8%, అదే మహిళల్లో అయితే 33.2%గా ఉంది. ఈ ఫుడ్స్లో ట్రాన్స్ ఫ్యాట్ మరియు అధిక సోడియం కంటెంట్ ఉంటాయి. ఇవి బ్లడ్ ప్రెషర్ని పెరగడం, గుండె జబ్బులు రావడం వంటి సమస్యలకు దారితీస్తాయి. ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వారిలో టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగే ప్రమాదం కూడా ఎక్కువ. గ్లోబల్గా 828 మిలియన్స్ మంది డయాబెటీస్తో బాధపడుతుంటే వారిలో కేవలం భారతదేశంలో మాత్రమే 212 మిలియన్ మందిగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ ఉన్న ప్రతి నలుగురిలో ఒకరు మన దేశానికి చెందిన వారే. దీనివల్ల భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా డయాబెటీస్కి ప్రభావితమైన దేశంగా మారింది. ప్రాసెస్డ్ ఫుడ్లో ప్రిజర్వేటివ్స్, ఫుడ్ కలర్స్, కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. సో వీటిని లాంగ్ టర్మ్ యూసేజ్ క్యాన్సర్ కూడా దారితీసే అవకాశం ఉంది. అధిక ఉప్పు, ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ మరియు ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తరచుగా వినియోగించడం వల్ల గ్యాస్ సమస్యలు, ఇండైజెషన్
మరియు పేగు సంబంధిత వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంది. అదనంగా బీపీతో పాటు కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఈ వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన అలవాట్లను కొనసాగించాలి. అవేంటో తెలుసుకుందాం. ప్రాసెస్ చేసిన ఆహారాలలో ప్యాకేజ్డ్ స్నాక్స్, రెడీ టు ఈట్ మీల్స్, ఫ్రోజన్ ఫుడ్స్, ఇన్స్టంట్ నూడిల్స్ మరియు సాఫ్ట్ డ్రింక్స్లలో హానికరమైన కెమికల్స్ యాడ్ చేసి ఉంటాయి. అందుకని వాటిని పూర్తిగా అవాయిడ్ చేయండి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ కంటే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్, నట్స్ మరియు సీడ్స్లకు ప్రాధాన్యత ఇవ్వండి. కెమికల్ ఫ్రీ మీట్స్, ఫిష్, డైరీ ప్రొడక్ట్స్ ఎంచుకోండి. ఇంట్లో వండిన ఆహారం ద్వారా అధిక న్యూట్రిషన్ పొందవచ్చు. అధిక ప్రిజర్వేటివ్స్ మరియు అనారోగ్యకరమైన కొవ్వును తగ్గించవచ్చు. ఇంకా చెప్పాలంటే ముందుగానే ఒక మీల్ ప్లాన్ రెడీ చేసుకోండి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ కొనేటప్పుడు వాటి లేబుల్స్ జాగ్రత్తగా చదవండి. అధిక చక్కెర, సోడియం, కృత్రిమ రంగులు మరియు ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారాన్ని అవాయిడ్ చేసి తక్కువ మరియు సహజ పదార్థాలు ఉన్న ఆహారాలను ఎంచుకోండి. సోడా, ఎనర్జీ డ్రింక్స్ మరియు ప్యాకేజ్డ్ జ్యూస్లలో బదులుగా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, స్మూతీస్, కోకోనట్ వాటర్ లేదా నార్మల్ వాటర్ ని ఎంచుకోండి. చిప్స్ మరియు బిస్కెట్ స్థానాలలో ఇంట్లలో ఉండే గ్రానోలా, రోస్టెడ్ సీడ్స్, నట్స్, తాజా పండ్లు లేదా పెరుగు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ ను ఎంచుకోండి. ఫాస్ట్ ఫుడ్ మరియు ఇన్స్టంట్ భోజనాలలో అధిక కొవ్వు, సోడియం మరియు ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇంట్లో లైట్ ఫుడ్ వంటివి తయారు చేసుకోవడం మంచిది. ఉదాహరణకు శాండ్విచ్లు, సలాడ్స్ లేదా తాజా పదార్థాలతో కూడిన వ్రాప్స్. ప్రాసెస్ చేసిన ఆహారంపై ఆధారపడకుండా తాజా ఆహారాన్ని సరిగ్గా స్టోర్ లేదా ప్రిజర్వ్ చేసుకోండి. ఫ్రిడ్జ్ లో ఉంచడం లేదా నిమ్మరసం, వెనిగర్ లేదా తేనె వంటి నేచురల్ ప్రిజర్వేటివ్స్ ను ఉపయోగించడం ద్వారా ఆహారాన్ని తాజాగా ఉంచవచ్చు. అనవసరమైన ప్రాసెస్ చేసిన ఆహారాలను కొనకుండా ఉండేందుకు షాపింగ్ లిస్ట్ ముందుగానే తయారు చేసుకోండి. తాజా ఉత్పత్తులు మరియు సంపూర్ణ ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇంట్లో తయారు చేసే వంటకాలతో ప్రయోగాలు చేయండి. సాస్లు, జామ్లు, పెరుగు మరియు బేక్డ్ ఫుడ్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలకు హోమ్ మేడ్ వెర్షన్లతో రీప్లేస్ చేయండి. ఇది ప్రాసెస్ చేసిన పదార్థాలను తగ్గించడం మాత్రమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారానికి మెల్లగా మారండి. ఒకేసారి ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పూర్తిగా మారడం కష్టం కావచ్చు. అందుకు చిన్న మార్పులతో ప్రారంభించండి. సో ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించడం ఆరోగ్యకరమైన జీవనశైలికి గొప్ప అడుగు. ఇంట్లో వండటం మరియు పదార్థాలను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. హానికరమైన పదార్థాలకు నో చెప్పండి. ఆరోగ్యకరమైన భోజనానికి ఎస్ చెప్పండి. ఆహారం సహజంగా ఉంటేనే ఆరోగ్యం శాశ్వతం. అది మర్చిపోకండి. జై హింద్.